హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజేష్ టెక్ జోన్. మనం ఈ రోజు ఈ వీడియోలో OnePlus 15 మొబైల్ గురించి తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఈ మొబైల్ అనేది నవంబర్ 13 ఈవినింగ్ న 7 PM కి లాంచ్ చేశారు ఫ్రెండ్స్. 8 PM కి సేల్ లో కూడా వచ్చేసింది. అయితే ఈ వీడియోలో దీని యొక్క మెయిన్ కాన్ఫిగరేషన్స్ అండ్ హైలైట్ ఫీచర్స్, దీని యొక్క ప్రైస్, కంప్లీట్ డీటెయిల్స్ మన ఈ వీడియో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. డిస్ప్లే విషయానికి వస్తే ఈ మొబైల్ యొక్క స్క్రీన్ సైజ్ మనకి 6.78 ఇంచెస్ స్క్రీన్ సైజ్ తో 1.5K రెజల్యూషన్ తో LTPO AMOLED డిస్ప్లే తో వస్తుంది. ఈ డిస్ప్లే యొక్క రిఫ్రెష్ రేట్ వచ్చి మనకి 1Hz to 120Hz రిఫ్రెష్ రేట్ వరకు అడాప్టివ్ చేసుకోగలదు. అదే మన గేమింగ్ ఆడేటప్పుడు అయితే 165Hz రిఫ్రెష్ రేట్ వరకు అడాప్టివ్ చేసుకోగలదు. ఈ డిస్ప్లే యొక్క పీక్ బ్రైట్నెస్ నుంచి వచ్చి 1800 నిట్స్ వస్తుంది. ఈ డిస్ప్లే మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ తో వస్తుంది. అండ్ ఆల్సో ఈ మొబైల్ మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది ఫ్రెండ్స్. ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి 2 వేరియంట్స్ లో అవైలబిలిటీ ఉంది ఫ్రెండ్స్. 12GB ర్యామ్ 256GB స్టోరేజ్ వేరియంట్ ఒకటి, 16GB ర్యామ్ 512GB వేరియంట్ ఒకటి. ఇందులో మనకి ర్యామ్ టైప్ వచ్చి LPDDR5X అల్ట్రా ర్యామ్ అనేది యూజ్ చేశారు. స్టోరేజ్ టైప్ వచ్చి UFS 4.1 స్టోరేజ్ తో వస్తుంది. అదే మనకి 16GB ర్యామ్ 512GB వేరియంట్ అయితే ర్యామ్ టైప్ వచ్చి LPDDR5X అల్ట్రా ప్లస్ ర్యామ్ తో వస్తుంది ఫ్రెండ్స్. ప్రాసెసర్ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి Qualcomm Snapdragon 80 Lite Gen 5 చిప్సెట్ తో వస్తుంది. ఇండియాలో ఇప్పటిదాకా ఏ మొబైల్ లో కూడా ఈ ప్రాసెసర్ ని తీసుకురాలేదు ఫ్రెండ్స్. మొట్టమొదటిగా ఏదైనా రిలీజ్ అయిందంటే అది కూడా OnePlus 15 మాత్రమే. అండ్ ఆల్సో మనకి దీని యొక్క మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చి 4.608 GHz క్లాక్ స్పీడ్ తో వస్తుంది. సో మనకి యూజ్ చేసిన GPU కూడా Adreno 840 GPU. దీని యొక్క మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చి 1200 MHz క్లాక్ స్పీడ్ తో వస్తుంది. ప్రాసెసర్ తో పాటు 2 డెడికేటెడ్ చిప్స్ అనేది ఇంటిగ్రేట్ చేశారు ఫ్రెండ్స్. ఒకటి G2 వైఫై రిలేటెడ్ చిప్సెట్, ఒకటి టచ్ రెస్పాన్సివ్ చిప్సెట్ ఒకటి. అయితే ఈ 2 చిప్సెట్స్ అనేది మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి అంటే, G2 వైఫై చిప్సెట్ విషయానికి వస్తే మన హోమ్ లో వైఫై ఉంటుంది కదా, దాని నుంచి మన నెట్వర్క్ అనేది తీసుకుంటా ఉంటాము. మొబైల్లో మనం స్ట్రీమింగ్ చేసేటప్పుడు లేదా గేమ్ ప్లే చేసేటప్పుడు ఎటువంటి లేటెన్సీ లేకుండా గేమ్ అనేది కంటిన్యూస్ గా ప్లే అవుతూ ఉంటుంది. మనకి యాజ్ 0.1 0.5 మిల్లీ సెకండ్స్ కూడా లేటెన్సీ లేకుండా మన గేమ్స్ అనేది ప్లే చేసుకోవచ్చు, స్ట్రీమింగ్ అనేది చేసుకోవచ్చు. టచ్ రెస్పాన్సివ్ చిప్ వచ్చి దాని యొక్క స్పీడ్ వచ్చి మనకి 3200 Hz స్పీడ్ తో వస్తుంది. గేమ్స్ ఆడేటప్పుడు మొబైల్ మీద ఎక్కువ మనం ట్యాప్ చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. ఎటువంటి లేటెన్సీ లేకుండా ఈ టచ్ రెస్పాన్స్ అనేది వర్క్ అవుతుంది. అండ్ ఆల్సో ఈ మొబైల్ లో మనం గేమ్స్ ప్లే చేసేటప్పుడు నాట్ ఓన్లీ మిడ్ లెవెల్ రేంజ్ గేమ్స్ కాకుండా హై లెవెల్ రేంజ్ గేమ్స్ అయినా సరే 120 FPS లో మనం ఈజీగా గేమ్స్ ప్లే చేసుకోవచ్చు. కొన్ని హెవీ గేమ్స్ ఏదైతే ఉంటాయో అప్ టు 165 Hz వరకు మన గేమ్స్ అనేది ప్లే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. బ్యాటరీ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి 7300 mAh బ్యాటరీ కెపాసిటీతో వస్తుంది. ఇందులో మనకి 120 watts పవర్ అడాప్టర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఆల్సో 50 watts వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. కెమెరా విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి డీటెయిల్ మ్యాక్స్ ఇంజన్ టెక్నాలజీతో వస్తుంది ఫ్రెండ్స్. మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే 50 MP విత్ ఆప్టికల్ ఇమేజెస్ స్టెబిలైజేషన్ సపోర్ట్ తో సోనీ IMX 906 సెన్సార్ అనేది యూజ్ చేశారు. మన సెకండరీ కెమెరా అల్ట్రా వైడ్ యాంగిల్ 50 MP తో వస్తుంది. దీంట్లో మనకి యూజ్ చేసిన సెన్సార్ కూడా OB50D సెన్సార్ అనేది యూజ్ చేశారు. మనకి థర్డ్ కెమెరా 50 MP టెలిఫోటో కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజెస్ స్టెబిలైజేషన్ సపోర్ట్ తో వస్తుంది. దీంట్లో యూజ్ చేసిన సెన్సార్ S5KJN5 సెన్సార్ అనేది యూజ్ చేశారు. ఫ్రంట్ సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే 32 MP తో వస్తుంది. సోనీ IMX 709 సెన్సార్ అనేది యూజ్ చేశారు. అదే మన ఫ్రంట్ సెల్ఫీ కెమెరా యూజ్ చేసుకొని 4K వీడియోని 30 FPS అండ్ 60 FPS లో రికార్డ్ చేసుకోవచ్చు. 1080p వీడియోని 30 FPS అండ్ 60 FPS లో రికార్డ్ చేసుకోవచ్చు. 720p వీడియోని 30 FPS లో రికార్డ్ చేసుకోవచ్చు. అదే మనం మెయిన్ కెమెరా చూసుకొని 8K వీడియోని 30 FPS లో రికార్డ్ చేసుకోవచ్చు. 4K వీడియోని 120 FPS 60 FPS 30 FPS లో రికార్డ్ చేసుకోవచ్చు. 1080p వీడియోని 120 FPS 60 FPS 30 FPS లో కూడా మనం రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఈ మొబైల్ మనకి 120 FPS లో డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి డ్యూయల్ సిమ్ 5G సపోర్ట్ చేస్తుంది. ఇందులో మనకి 16 5G బ్యాండ్స్ అని సపోర్ట్ చేస్తాయి. NFC ఫీచర్ అవైలబిలిటీ ఉంది, IR బ్లాస్టర్ అవైలబిలిటీ ఉంది, బ్లూటూత్ వర్షన్ 6 మీద రన్ అవుతుంది. వైఫై 2.4 GHz 5 GHz వైఫై 6 వైఫై 7 కూడా సపోర్ట్ చేస్తుంది. USB 3.2 Gen 1 సపోర్ట్ తో వస్తుంది. అండ్ ఆల్సో ఈ మొబైల్ మన డ్యూరబిలిటీ విషయానికి వస్తే కంప్లీట్ వాటర్ అండ్ డస్ట్ ప్రొటెక్షన్ తో వస్తుంది. ఇందులో మనకి IP రేటింగ్స్ కూడా IP66 68 69 అండ్ 69K ఈ రేటింగ్ తో వస్తాయి ఫ్రెండ్స్. అయితే మనకి IP69K అంటే హై టెంపరేచర్ వాటర్ అన్ఎక్స్పెక్టెడ్ గా ఈ మొబైల్ మీద పడినప్పుడు, లేకపోతే ఈ మొబైల్ హై టెంపరేచర్ ఉన్న వాటర్ లో పడినప్పుడు సర్వే అవ్వగలదు ఫ్రెండ్స్. ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి Oxygen OS 16 బేస్డ్ ఆన్ Android 16 తో వస్తుంది. ఇందులో మనకి 4 years వరకు OS అప్డేట్స్,
6 ఇయర్స్ వరకు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. వెయిట్ అండ్ థిక్నెస్ విషయానికి వస్తే ఇన్ఫినిట్ బ్లాక్ అల్ట్రా వైలెట్ కలర్స్ వచ్చి 215 గ్రామ్స్ తో వస్తాయి. అదే మనకి శాండ్ స్టామ్ అయితే 211 గ్రామ్స్ తో వస్తుంది. థిక్నెస్ విషయానికి వస్తే శాండ్ స్టామ్ 8.1 mm థిక్నెస్ తో వస్తుంది. ఇన్ఫినిట్ బ్లాక్ అల్ట్రా వైలెట్ కలర్స్ వచ్చి 8.2 mm థిక్నెస్ తో వస్తాయి. ఆడియో విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి డ్యూయల్ స్పీకర్స్ తో వస్తుంది. 3 నాయిస్ క్యాన్సిలేషన్ మైక్స్ తో వస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎటువంటి టెక్నాలజీ అండ్ సైన్స్ వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.